ఒకటి వచ్చి కట్ సెట్, ఇంకొకటి వచ్చి టై సెట్. ఈ రెండే టాపిక్స్ ఉన్నాయన్నమాట మనకి దేంట్లో, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సింథసిస్లో. సో కాబట్టి మనం బ్లైండ్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ టై సెట్ అండ్ కట్ సెట్ని డ్రా చేసేటప్పుడు కట్ సెట్లో సిని తీసుకోండి, మీరు టై సెట్లో టీని తీసుకోండి, ఫస్ట్ లెటర్. ఓకేనా? ఈ టై సెట్లో టీ అండ్ కట్ సెట్లో సి వచ్చింది కదా, ఈ సికి ముందు ఏం లెటర్ ఉంటుంది? బి ఉంటుంది. ఈ టై సెట్లో టీకి ముందు మీరు ఏం రాస్తారంటే ఎల్ రాయండి. ఓకేనా? ఎందుకు ఎల్ రాయాలి అంటే, ఒక ట్రీని తీసుకుంటే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? బ్రాంచెస్ కనిపిస్తున్నాయి, ట్రీ బ్రాంచెస్, వీటిని మనం ట్రీ బ్రాంచెస్ అంటాం. ఇంకొకటి లింక్స్ కనిపిస్తున్నాయి. అవి రెండే కదా మనకు ఉండేది, అవి రెండే ఇక్కడ మనం రాసాం. ఇది వచ్చి ట్రీ బ్రాంచెస్, ఇది వచ్చి లింక్. ఓకేనా? అంటే ఇప్పుడు కట్ సెట్ని డ్రా చేసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ వస్తాయో ఆ ట్రీ బ్రాంచెస్ బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ వస్తాయి అన్నమాట. అదే టై సెట్ని తీసుకున్నట్లయితే, ఈ టై సెట్ అనేటువంటిది ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయో ఆ పర్టికులర్ ట్రీలో ఆ నెంబర్ ఆఫ్ లింక్స్ని బేస్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ టై సెట్స్ని డ్రా చేస్తాం బ్లైండ్గా. ఇంకా చెప్పాలంటే సికి ముందు లెటర్ బి, టీకి ముందు వచ్చేటువంటి లెటర్ ఎల్. ఓకేనా? అంటే కట్ సెట్కి ఏమో ట్రీ బ్రాంచెస్ని బేస్ చేసుకొని కట్ సెట్ని డ్రా చేస్తాము, టై సెట్లు ఏమో లింక్స్ని బేస్ చేసుకొని టై సెట్స్ని డ్రా చేస్తాం అనమాట.